అయ్యప్ప నిన్ను ఎత్తుకుంటే చాలు ఎన్ని పూనకాలు. అసలుకి పాటలు అయితే సూపర్ ఉన్నాయి. వెనకాల కూడా ఉన్నాడు, చేతేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతులను మనం కాపాడుకోవడం అయ్యప్ప సార్. అసలుకి స్వామి శరణం. కానీ ఇంతవరకు మన సారు ప్రేమ లవ్లు చేయడం చూసాము, నరకడం చూసాము, మాస్ కట్టడం చూసాము. ఇంతవరకు అయ్యప్ప స్వామిని పూజించేలాగా ఇలాగ ఎవరు పూజిస్తారని అత్త చేసేది మాత్రం పూజలు మాత్రము మన రవితేజ గారు మాత్రం ఎక్సలెంట్ చేసిండు. ఆ పూజలు మామూలుగా లేవు. పడి పూజ అయినా, మెట్ల పూజ అయినా, కొండకెళ్ళినా మామూలుగా ఒక్కటే ఇగో ఒకటే చెప్తున్నా. మా అమ్మ ఈరోజు వరలక్ష్మి రథం అని చెప్పేసి కొబ్బరికాయలు, పూల దండలు అన్నీ తీసుకొని వచ్చింది. అవన్నీ తీసుకొని నేను థియేటర్లోకి వచ్చిన. నాకు ఇంటికి పోతే సావే అన్న అట్లుంది. అందరు ఏమడుగుతారు తెలుసా, థియేటర్లలో ఇంటర్వెల్లో పాప్కార్న్లు అడుగుతలేరు, ప్రసాదాలవే పంబా ప్రసాదమే అని చెప్పేసి అడుగుతారు. ప్లీజ్ థియేటర్ వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా అయ్యా పాప్కార్న్లు తీసేసి మా దేవుడు పులిహోర, లడ్డు, ఆ పంబా ప్రసాదం పెట్టండి అయ్యా ప్లీజ్ అయ్యా. అన్నా మాకు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అవసరం లేదు. నిజంగా చెప్తున్నా, ఓ 500 కోట్లు, 600 కోట్లు కలెక్షన్ చేసే సినిమా అందా ఇది. మనం గుడికెళ్ళి చూస్తాము దేవుణ్ణి, ఇక్కడ థియేటర్ లో చూసినాము దేవుణ్ణి. మనం గుడికెళ్ళి చూస్తాం దేవుణ్ణి, థియేటర్ లో చూస్తాం దేవుణ్ణి. గుడిలో కనిపిస్తాడు దేవుడు, మన థియేటర్ లో కనిపిస్తాడు అయ్యప్ప స్వామి. స్వామి సెలవేపు ఇక ఆర్త తీసే ఆర్త కొట్టేస్తాం, అన్ని కూడా స్వామికి పాట పాడదాం. డాన్స్ చేస్తాం. డాన్స్ చేయరే, నేను చెప్తా. అగరబత్తులు ఎందుకురా నెత్తి మీద పెట్టుకుంటావా? కర్పూరం బిల్ల లేరా రే, కర్పూరం బిల్ల లేరా స్వామి. అరే అరే నువ్వు స్వామిని పట్టుకోపే, నువ్వు స్వామిని పట్టుకోరా. కండువి ఒకసారి పాటలు పాడుతున్నా, నువ్వు పాటలు పాడుతున్నాం రెడీ. దూరం 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 తీరా తీరా ఇంతమంది వెయిట్ చేస్తారు. అగ్గిపెట్టది అగ్గిపెట్టది ఫోటో 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 పల్లె కట్టో శబరిమలకే మల్లం మల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే. మండల దీక్ష మలిసిందే కొబ్బరికాయ అయ్యప్పో నిన్ను ఎత్తుకుంటే చాలు ఇదే సినిమా మా రామ్ చరణ్ అన్న వేస్తే ఇంకా 1000 కోట్లు 2000 కోట్లు నిజంగా రామ్ చరణ్ అన్న మిస్ అయిపోతున్నాం ఈ సినిమాతోనే. ఎన్ని రోజులు మా రవితేజ అన్న మెంటల్ నా కొడుకు ట్రాక్ తప్పి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇచ్చిండు. ఈ సామె మళ్ళా ఇట్టు ట్రాక్ అనేది ఎక్కించుండు. మా రవితేజ అన్ననే ఇట్టు ట్రాక్ అనేది ఎక్కించుండు. స్వామి ఏదైతే మనం కమ్బ్యాక్ ఫిలిం కావాలి అని కోరుకున్నామో, సినిమా మూవీ వెరీ ఫస్ట్ టీజర్ ఆర్ పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఒక పాజిటివిటీ క్రియేట్ చేసింది. అదే పాజిటివిటీతో వెళ్ళింది సినిమా. ప్రమోషన్స్ కూడా ఎక్కడా నెగిటివ్ అనేది రాకుండా. ఇప్పుడు కూడా చెప్తున్నా, సినిమా చూసి వచ్చాక బయటకి నేను అదే పాజిటివిటీతో చెప్తున్నా, మంచి కంబ్యాక్ రవణకి. ఇది కదా మాకు కావాల్సిన రవణ, ఇది కదా మేము చూడాలనుకున్న రవణ అనిపించింది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ పోర్షన్లో నేను చూసిన రవణ, అది సినిమా మీద ఒక పిచ్చి, సినిమా మీద ఒక ప్యాషన్. ఆ మాస్ మహారాజా అనే టైటిల్ దేనికి వచ్చింది అనేది ఈ సినిమాలో ఉన్న రవణను చూస్తే మనకు అర్థమవుతుంది. సో క్లైమాక్స్లో కళ్ళతో మాట్లాడతాడు అంతే సింపుల్గా, ఏడిపించాడు. నా కంట్లో నీళ్ళు తిరిగాయి ఆ క్లైమాక్స్ చూసి.
సో సినిమా విషయానికి వస్తే ఇది ఒక సస్పెన్స్ డ్రామా అన్న. సస్పెన్స్ డ్రామాలో మనకు ఒక చిన్న డివోషనల్ టచ్ అనేది యాడ్ చేశారు. డివోషనల్ రైడ్ కాదు, ఒక చిన్న డివోషనల్ టచ్ యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు, చాలా బోర్ కొడుతుంది, చాలా ల్యాగ్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక లాస్ట్ 10 minutes 20 minutes దగ్గర నుంచి సినిమా అసలైన ఎత్తు స్టార్ట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇట్ వాజ్ ఎంగేజింగ్. శివ నిర్వాణ గారు స్క్రీన్ ప్లేతో చాలా బాగా ఆకట్టుకున్నారు. ట్విస్ట్ రివీల్ చేయడం కానీ, ఆ కోర్ ప్లాట్ ఏదైతే చూపిద్దాం అనుకున్నారో ఆ చూపించే పద్ధతి కానీ, అండ్ ఆయన ఇచ్చిన సోషల్ మెసేజ్ కానీ, ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ మీద, సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఆయన ఇచ్చిన మెసేజ్ కానీ, అక్కడ యూజ్ చేసుకున్న క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఆ సెకండ్ హాఫ్లో. అండ్ ప్రియా గారు, హీరోయిన్ ప్రియా గారి యాక్టింగ్ టాప్ నాచ్. సీరియస్గా సినిమా త్రూ అవుట్ ఒక ఫీమేల్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అది ముందుకు తీసుకెళ్తుంది సినిమాని. ఇది కదా మనకి ఫీమేల్ క్యారెక్టర్స్లో ఉండే ఇంపార్టెన్స్, ఇలాంటి క్యారెక్టర్స్ కదా మనకు కావాల్సినవి అనిపిస్తుంది ఆవిడ క్యారెక్టరైజేషన్ చూస్తే. అండ్ చిన్న పాప తన యాక్టింగ్ కూడా తన ఏజ్ని మించి చేసింది. అండ్ సాయి కుమార్ గారు, ఆయన గురించి ఇంకేం మాట్లాడగలగా నిలబడి సినిమానికి స్టోరీని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్ అయినది. ఎస్పెషల్లీ రవి అన్నకి సాయి కుమార్ గారికి వచ్చే కాన్ఫరంటేషన్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. చాలా బాగా యాక్ట్ చేశారు సాయి కుమార్ గారు కూడా, ఆయన పర్ఫార్మర్ ఆల్వేస్. సో అదే చూసాం మనం. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు చాలా బాగున్నాయి అన్న. మనకి ఒక ట్విస్ట్ మాత్రం జెన్యున్గా ఫీల్ అవుతారు ఆడియన్స్, జెన్యున్గా ఎక్స్పెక్ట్ చేయరు అది మాత్రం. సో యా, ఆ ట్విస్ట్ అనేవి మాత్రం చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వేరే స్టోరీ టైప్ ఆఫ్ టచ్లో వచ్చింది రవితేజ అన్నకి. బై ఛాన్స్ ఒకవేళ సినిమాకి పబ్లిక్కి కనెక్షన్ రాకపోతుందా, లేకపోతే కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవుతుందా? నాకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ అండ్ ఆఫ్ కోర్స్ మన మిలీనియల్స్ అవ్వచ్చు, లేకపోతే యూత్ కూడా కనెక్ట్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, ల్యాగ్ ఫీల్ అవుతారు. సో అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అనేది వచ్చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో సినిమా వెళ్తున్న కొద్దీ, మీకు ట్విస్ట్ రివీల్ అవుతున్న కొద్దీ, అండ్ రవణ యాక్టింగ్ చూస్తున్న కొద్దీ మీరు సినిమాకి ఇంకా కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్ నిజంగా కంట్లో నుంచి నీళ్ళు పెట్టుకుంటారు రవణ యాక్టింగ్ చూసి, కళ్ళతో మాట్లాడతాడు. సో యా, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. కాకపోతే ఏంటంటే 30+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారని చెప్తాను నేనైతే మాత్రం. బట్ యా, రవణకి మంచి కంబ్యాక్. ఓకే, మ్యూజిక్ ప్లస్ స్టోరీ రెండు బాగా కనెక్ట్ గట్టిగా పడినా, లేకపోతే ఏంటంటే తక్కువైనా? నేనైతే మాత్రం బీజిఎం ఇంకా బాగుంటే బాగుండేది అని చెప్తాను. బీజిఎం నాకైతే డిస్కనెక్టింగ్గా అనిపించింది. పాటల బీజిఎం దగ్గర వరకు ఓకే, అది కాక మిగతా అదే అంటున్నా నేను. ఓవరాల్ బీజిఎం గురించి మాట్లాడుతున్నా, నాట్ జస్ట్ డివోషనల్ పార్ట్. బీజిఎం ఇంకా ఉంటే బాగుండేది. ఇంకా అంటే స్టోరీని కనెక్ట్ చేయగలిగే బీజిఎం ఉండాలి ఎప్పుడైనా కానీ. ఎస్పెషల్లీ ఇలాంటి ఎమోషనల్ మూవీస్ కానీ, లేకపోతే ఇట్లాంటి డివోషనల్ టచ్ విత్ సస్పెన్స్ డ్రామా ఉన్న మూవీస్ చూస్తున్నప్పుడు బీజిఎం చాలా ఇంపార్టెంట్ జనాలు కనెక్ట్ అవ్వడానికి. సో అది అంత పండలేదు అనిపించింది నాకైతే. బీజిఎం అబ్రప్ట్గా ఉంది, అక్కడక్కడ వస్తుంది, అక్కడక్కడ రాదు. ఒక్కొక్కసారి బీజిఎం ప్లే అవుతున్నప్పుడు సడన్గా ఆగిపోతుంది. నాకు అర్థం కాలేదు, అంటే జీవి ప్రకాష్ గారు ఏ మైండ్ సెట్లో కొట్టారో అర్థం కాలేదు. బట్ యా, సరిపోయింది సినిమాకి. సరిపోలే అని చెప్పాను, సరిపోయింది. అండ్ మల్లెపూల పల్లకి స్పెషల్ అట్రాక్షన్ అనుకున్నాం సాంగ్కి. అండ్ అది రవణ స్క్రీన్ ప్రెజెన్స్, రవణ డ్యాన్స్లో ఉన్న గ్రేస్, ఆయన మాల వేసుకున్నప్పుడు ఆయన ఫేస్లో ఉన్న గ్లో, దానివల్ల ఆ సినిమాలో ఉన్న ఆ పాట అలా వెళ్ళిపోయింది ఫ్లోలో. అండ్ ఆ డీజే వర్షన్ కూడా ఉంది, అది ఏ సిచ్యువేషన్లో వస్తుందో చెప్పను. బట్ ఎంజాయ్ చేసాము ఆ సాంగ్ని మాత్రం. అరిచాము, గంతులేసాము, స్క్రీన్ ఎరప్ట్ అయింది కూడా. ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ని. అండ్ ఇరుముటి కట్టు సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా నేను 2.5 రేటింగ్ ఇస్తాను. ఒక మంచి ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా, వెళ్ళండి, మంచి డివోషనల్ ఫీల్స్తో బయటికి రండి, అంతే. మన హిందూ సోదరులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా శబరియాత్ర చేస్తే ఆ అద్భుతం ఎలా ఉంటుందో చాలా 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 అద్భుతంగా ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. ఇరుముడి అంటే ఎంత పవిత్రమైన పదమో నేను కూడా మాల వేసుకుంటాను. స్వామి శరణం. లాస్ట్ ఇయర్ నా పిల్లలతో, మా అమ్మగారితో శబరియాత్ర చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా శబరియాత్ర జరిపించాడంటే అయ్యప్ప, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ ఇరుముడి సినిమా సందర్భంగా ప్రతి ఒక్కరు హిందూ సోదరులకి తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. రవితేజస్ కంబ్యాక్ మస్తు గ్రేటెస్ట్ కంబ్యాక్ రవితేజ.
గ్రేటెస్ట్ కంబ్యాక్ ఆఫ్ రవితేజ అంటే ఇరుముడి ఒకటే మూవీ చాలా బాగుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఆన్ థియేటర్స్. సూపర్ హిట్ చాలా బాగుంది. అన్బిలీవబుల్. అయ్యప్ప అంటే చాలా మేము అయ్యప్ప దేవుని కోసం వచ్చినాం. కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయినాం అనమాట. మేము అంత బాగుంది ఆయన యాక్టింగ్ కానీ ఎమోషన్ కానీ చాలా బాగుంది. సాంగ్ డీజే వర్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. పేరెంట్స్కి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీరు పరువు అది ఇది అని ఆలోచించినారు అనుకోని మీ డాటర్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ డాటర్ ఈజ్ యువర్ డాటర్. థింక్ లైక్ దట్. మెన్ షుడ్ ఓన్లీ థింక్ లైక్ దట్. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆ ఎమోషన్ కనెక్ట్ అయిందా? తండ్రి కూతురు ఎమోషన్ మేము థియేటర్లో ఏడ్చినాం. చాలా బాగుంది. లాస్ట్ ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్ అయితే అమేజింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్. నేను అసలు వేరే వాళ్ళు అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్. సూపర్ ఉంది మూవీ. అయితే అందరికీ రికమెండ్ చేసిన అందరు మూవీ చూడండి. ఓవరాల్ గా హిట్ పడినట్టు రవితేజ గారికి బ్లాక్ బస్టర్ హిట్ కానీ అన్నీ ఎక్కువనే ఇంకా అందరూ చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. రవితేజ ఈస్ బ్యాక్. ఇట్టుతో ఇట్టు కొట్టింది భయ్య రవితేజ. సినిమా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందన్నారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ ఉందా అన్న. ఒక సిస్టర్ బాండింగ్కి చాలా కనెక్ట్ అయ్యారు చాలా మంది. అదే ఆర్ట్ టచ్ అయింది. అది డాటర్ అండ్ రవితేజ చాలా బాగా కష్టపడ్డాడు ఈ మూవీకి అయితే. అబ్బా ఇట్లా కష్టపడ్డా అంటే మామూలు. ఆయన కష్టం చూసినాము. 5 ఫ్లాప్ల తర్వాత వచ్చింది మళ్ళా. ఆ 5 ఫ్లాపులతో మనం పక్కన పెట్టండి అన్న. అది ఈ మూవీతో ఇట్టు కొట్టినాం. ఇది మామూలు ఇట్టుగా ఇది నెక్స్ట్ లెవెల్గా తీసుకుపోయినాం. ఇది ఏంటంటే బ్లాక్ బస్టర్ మూవీ. 10కి నేను 9 ఇస్తాను రేటింగ్స్. ఫైట్స్, ఎమోషనల్, డ్రామా, సాంగ్స్, బీజిఎం అన్నిటికీ 5కి 5 నేను ఇస్తున్నాను మూవీకి. ప్లీజ్ గో అండ్ వాచ్ ది మూవీ ఆన్ ది థియేటర్స్. ఇరుముడి.